హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల నుంచి మిస్ అవుతున్నారు కదా లాంగ్ వీడియోస్ చేయమని. సో ఈ రోజు అయితే సరదాగా డిమిల్ చేస్తాను. రేపు అయితే షాపింగ్కి వెళ్ళాలన్నమాట, ఫర్నిచర్ అవి తీసుకోవడానికి. అవన్నీ రేపు వివరంగా చెప్తానులేండి. మీరు ఒక షార్ట్లో చూసుంటారు కదా, నేను మొక్కలు వేసాను, గులాబీ మొక్కలు, పూలు పుయ్యాలి అని చెప్పాను చూసారా. వాటికి పుందులు వచ్చాయి, చూపిస్తారండి. చూడండి, ఇది పెద్దదన్నమాట. ఫస్ట్ వచ్చిన పువ్వు దేవుడికి పెడదాం. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి వస్తుంది. ఇవి ఆల్మోస్ట్ నా పిల్లల్లాగే అనమాట. వాటికి బాగున్నాయా లేదా, ఏదైనా పురుగు వచ్చిందా, పుట్ర వచ్చిందా, ఏదైనా అయ్యిందా, నెమ్మదిగా ఆకు చూసుకుంటాను. చిన్నవే కదా, కొన్నే కదా ఉన్నాయి, నాకు నా పరిధిలో ఉంటాయన్నమాట. అన్నీ చూసుకుంటా ఉంటాను. ఈ ఉల్లికాయలను అడుగుతున్నాయి ఎప్పుడు కోసి వండుకుంటా అని చెప్పి. సూన్ వండాలండి, ఉల్లికాయలన్నీ పెరిగిపోయినాయి, అవి వండుకుందాం. కొత్తిమీర వేసాను ఈసారి, కొత్తిమీర కూడా బాగానే వచ్చింది. సమ్మర్ అంతా మెంతికూరలు వేసుకుంటానండి. నాకు సమ్మర్ అంతా ఆకుకూర కొనాల్సిన పనే ఉండదు. అందరు గార్డెన్లు కలర్ఫుల్గా ఉంటాయండి. పక్క వాళ్ళ చెట్టు మనకు కూడా వచ్చింది. ఇది ఉంటే హనీ బీస్ బాగా వస్తాయంట, పాలినేషన్ కూడా బాగా అవుతాయి అనమాట. ఇవేంటంటే చిన్నప్పుడు సమయాన్ని ఇక్కడ కూర్చోబెట్టి లాస్ట్లో ఇలా 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 అనేది అనమాట. ఫ్లవర్ షవర్ చేయించేదాన్ని. వాడికి ఎప్పుడు గుర్తే. నాకు ఎంత ఇష్టమైన చెట్టు ఇది. ఇప్పుడు కూడా ఇలా అంటే బోల్డ్ అని రాలుతాయి. మన దేశీ చిక్కుడు వేసాను, చిక్కుడు వంకాయ. వీటి మధ్యలో ఏంటి అంటే బచ్చల కూర వేసాను, అలాగే తోటకూర. చూద్దాం ఎంతవరకు వస్తాయి. ఇటుపక్క బాగా ఎండ వస్తుంది, గట్టి కొడితే మనకి ఈసారి ఆకుకూర, చిక్కుడుగాయలు ఎలా వస్తాయో చెక్ చేద్దాం. ఈ చిన్న చిన్న మొలకలు వస్తున్నాయి చూసారా, అవి తోటకూర. ఇంకా బచ్చల విత్తనాలు, ఇవి బచ్చలవి. అవి ఇంకా అంటుకోలేదన్నమాట. అవి ఒక 2 వర్షాలు పడితే బాగా వస్తాయి. సరే, మార్నింగే కదండి, చాలా పనులు ఉన్నాయి ఈరోజు అయితే. సమయానికి క్లాస్ కూడా ఉంది. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కొంచెం షాపింగ్కి అయితే వెళ్ళాలి. మన ఇంటికి గెస్ట్లు వస్తారండి. మీరు గెస్ట్ చేయండి, బట్ ఈ లోపే నేను చెప్పేస్తాను ఈ వీడియోలోనే. మీ అందరికీ తెలిసిందే. సో ఫాస్ట్గా అయితే నీళ్ళు పెట్టేసుకొని హ్యాపీగా రెడీ అయిపోదాం. మీకు ఆల్రెడీ తెలుసు, సమ్యాన్ బాన్జో ప్రోగ్రామ్లో ఎన్రోల్ అయ్యి చాలా మంత్స్ అయింది. నేను ప్రతి 3 to 4 monthsకి ఒక అప్డేట్ మీతో షేర్ చేస్తూ ఉంటాను. అండ్ హానెస్ట్లీ చెప్పాలంటే కంటిన్యూస్గా మ్యాథ్లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. క్యాలిక్యులేషన్స్, కాన్ఫిడెన్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అన్నీ ఇంప్రూవ్ అయ్యాయి. ఈసారి నేను మీకు పేరెంట్ యాప్ కూడా చూపించాలనుకుంటున్నాను, బికాజ్ ఇది పేరెంట్స్కి చాలా యూస్ఫుల్. ఇందులో అటెండెన్స్, ప్రోగ్రెస్ ట్రాకింగ్, పెర్ఫార్మెన్స్ రిపోర్ట్స్, స్ట్రెంగ్స్, ఇంప్రూవ్మెంట్ ఏరియాస్ అన్ని ట్రాక్ చేసుకోవచ్చు. యాజ్ ఎ పేరెంట్ మన కిడ్ ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నాడో క్లియర్గా తెలుస్తుంది. అండ్ హానెస్ట్లీ ఆ ట్రాన్స్పరెన్సీ నాకు చాలా నచ్చింది. కిడ్స్కి మ్యాథ్స్ ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తారు. అండ్ క్లాసెస్ కూడా బోరింగ్గా ఉండవు, ఇంటరాక్టివ్గా ఉంటాయి. బాన్సూని వరల్డ్ మ్యాథ్ ఛాంపియన్ మిస్టర్ నీలకంఠ భానుప్రకాష్ గారు ఫౌండ్ చేశారు. ఆల్రెడీ 70,000+ స్టూడెంట్స్ గ్లోబల్లీ ఈ ప్రోగ్రామ్ లో ఎన్రోల్ అయ్యారు. అండ్ యాజ్ ఎ క్రియేటర్ ఐ ఫీల్ మన కిడ్స్ కి మంచి విషయాలు షేర్ చేయడం మన రెస్పాన్సిబిలిటీ. మా సమయానికి హెల్ప్ అయింది కాబట్టి మీ కిడ్స్ కి కూడా యూస్ఫుల్ అవ్వచ్చని షేర్ చేస్తున్నాను. గుడ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు బాన్జో ఫ్రీ డెమో క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్ లో ఉంటుంది. ముందు ఫ్రీ క్లాస్ ట్రై చేయండి, నచ్చితే రిజిస్టర్ అవ్వండి. అండ్ నా లింక్ ద్వారా రిజిస్టర్ చేస్తే మీకు 20% ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది. సమయాన్ క్లాస్ అయితే అయిపోయిందండి. మధ్యకాలంలో చాలా బాగా వింటున్నాడు అనమాట. మ్యాథ్స్ మీద చాలా ఇంట్రెస్ట్ వస్తుంది సమయానికి. ఇప్పుడైతే ఒక పెద్ద టాస్క్ ఉంది, చెప్తాను ఆగండి. బ్రేక్ఫాస్ట్ చేస్తూ చెప్తా. సండే స్పెషల్ కోడికూర, అలసంద వడలండి. ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది కదా. ఇంటికి వచ్చి ఆల్మోస్ట్ 3 years అయిపోయిందండి. టైం అయితే అలా గడిచిపోయింది. అసలు మొన్నే వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ ఏమీ తీసుకోలేదు కదా. ఇప్పుడైతే కొత్త వస్తువు వచ్చింది మన ఇంట్లోకి. చూడండి, డైనింగ్ టేబుల్. ఇది ఏంటి అంటే ప్లస్ పాయింట్, చాలా వైడ్ టేబుల్ అనమాట. కానీ ఏంటి అంటే మనకు అవసరం లేనప్పుడు క్లోజ్ చేసేయచ్చు. మీకు చూపిస్తాను, ఎక్స్టెన్షన్ కూడా ఉంటుంది ఇటుపక్క అటుపక్క. సో 8 members హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసి ఒక చిన్న షాపింగ్ ఉందండి. ఇంకా ఫర్నిచర్ తీసుకోవాల్సింది ఉంది. సోఫా తీసుకోవాలి, మిడిల్ టేబుల్ తీసుకోవాలి, ఇంకా మిర్రర్స్ ఇవన్నీ తీసుకోవాలనుకుంటున్నాం. సో 2 weeks నుంచి ఆ షాపింగ్లోనే ఉన్నాం. ఇప్పుడు కూడా వెళ్ళిపోతున్నాం అనమాట. సో అక్కడ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు కొంటున్నాను అంటే 3 years మాకు అవసరం అనిపించలేదండి. మేము ముగ్గురు ఉన్నాం, మాకేమీ అనిపించలేదు అనమాట. కానీ ఇప్పుడు మా మమ్మీ వస్తుందండి ఇండియా నుంచి, ఆల్మోస్ట్ ఒక 20 daysలో. సో అందుకే తీసుకుంటున్నాం అనమాట. వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పి. ఇది నేను చాలా హ్యాపీగా షేర్ చేసుకుందాం అనుకున్నాను, కానీ ఏంటి అంటే చాలా సాడ్గా అనమాట. అసలు ఏదో చేస్తున్నాం కానీ పెద్దగా నేనేం ఇంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకు రీజన్ అంటే May 10th మా మమ్మీ, మా అత్తగారు మా ఇంటికి వస్తున్నారు. నేను జనవరిలో ఇండియాకి వెళ్ళాను చూసారా. నేను ఒక మంచి పని మీద వెళ్తున్నానండి. అంతా అయ్యాక చెప్తాను మీకు, సర్ప్రైజ్ అన్నాను చూసారా. మీరందరూ గెస్ట్ చేసే ఉండుంటారు సమ్మర్లో మమ్మీ వస్తారని, కానీ మా అత్తగారు వస్తారని మీకు తెలియదు కదా. సో మా అత్తగారిని చూపించాలి, మా అత్తగారికి బోల్డ్ అని చూపించాలి. ప్యారిస్ కూడా ప్లాన్ చేసుకున్నాం, ఇక్కడ కూడా బోల్డ్ వెరైటీస్ తినిపించాలి. ఇలా చాలా చాలా పక్కాగా ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో అందుకే మీకు కూడా రివీల్ చేయకూడదు అని చెప్పి నేనేం చేయలేదు. కానీ అన్ఫార్చునేట్ థింగ్ ఏమైందంటే మా అత్తగారు చనిపోయారండి రీసెంట్గా. మేము 3 weeks ఇండియాకి వెళ్ళాం, ఏమీ లేదు, జస్ట్ కార్డియాక్ అరెస్ట్తో చనిపోయారు. అది చాలా సాడ్ థింగ్. సో ఇలా షేర్ చేయాల్సి వస్తుంది అని నేను ఎప్పుడు కల్లో కూడా ఊహించలేదండి. అసలు మా అత్తగారు బాగుండు, నా బాగుండు చూపిద్దామని ఎంతో కళ్ళకన్నాను అనమాట. సో మనం ఒకటి అనుకుంటే దేవుడు ఇంకోటి ప్లాన్ చేశాడు.
సో అందుకు మమ్మీ వస్తుంది ఇప్పుడు అనమాట. మమ్మీకి వీసా ఉంది, ఆల్మోస్ట్ 2 months వీసా అయిపోయింది, ఇంకా 3 months ఉందన్నమాట. సో అట్లీస్ట్ మమ్మీ అన్న తీసుకొద్దాంలే అని చెప్పి తీసుకొస్తున్నాం అనమాట. సో కానీ నేను ఎందుకు షేర్ చేయలేదు అంటే నా కష్టాలు నా బాధలు ఎప్పుడు ఇలా ఉంటున్నాయి, అవి ఎందుకు మిమ్మల్ని కూడా చెప్పి బాధపెట్టడం అని చెప్పి నేను చెప్పలేదన్నమాట ఆ విషయాలు ఏమీ కూడా. సో ఇప్పుడు ఇది కూడా నేను ఎక్కువ టచ్ చేయదలుచుకోలేదండి, చైతన్య బాధపడతాడు, సో నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసి మనం మిగతా ఫర్నిచర్ షాపింగ్ అయితే చేసుకుందాం. సో షాపింగ్కి అయితే వచ్చేసామండి. సోఫా కొనుక్కుందాం, సెంటర్ టేబుల్, ఇంకా చిన్న చిన్న షాపింగ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ 2-3 బ్రాండ్స్ అయితే ఉన్నాయి, చూసుకొని ఎక్కడ బాగుంటుందో ఫైనలైజ్ చేద్దాం. మన డైనింగ్ టేబుల్ చూసారు కదా, అది ఇక్కడే తీసుకున్నాం అనమాట. ఇది ఫర్నిచర్ విలేజ్ అండి, బాగున్నాయి. మేము 2-3 బ్రాండ్స్ ట్రై చేసాం అనమాట. మన పాతింటికి కూడా డిఎఫ్ఎస్ అని ఇలా చేసాం. నాకు ఎందుకు ఇది బాగుంది అనిపించింది అండి. ఇక్కడ సోఫా అయితే ఈరోజు చాలా ఒక 2-3 అయితే చూసి పెట్టుకున్నాం, ఏదో ఒకటి అయితే ఫైనలైజ్ చేద్దాం. మా ఇంటికి ఇలాంటి కలర్స్ కూడా చాలా బాగుంటాయండి, సెంటర్ టేబుల్ ఇవన్నీ కూడా మాకు మ్యాచింగ్. కానీ చైతన్యకి ఏంటంటే అక్కడ మ్యూజిక్ సిస్టమ్ సెట్ చేసుకున్నాడు కాబట్టి రెక్లైనర్స్ కావాలనుకుంటున్నాం అనమాట. ఈ కలర్ కూడా కొంచెం డార్క్, మావంతా వైటే కదా, ఏదైనా కలర్స్ వాడదామా అని అలా కూడా ఆలోచిస్తున్నాం అనమాట. ఇలాంటి సోఫాస్కి మంచి లైటింగ్ ఉంటే లుక్ బాగుంటుంది. ఈ సోఫా ఎలా ఉందో చూడండి, ఇదైతే చైతన్యకి చాలా ఇష్టం అండి. ఈ కలర్ లెదర్ సోఫా అనమాట. రెక్లైనర్స్ ఉండాలని చెప్పాను కదా, ఈ కాంబినేషన్ కావాలని చాలా రోజుల నుంచి ఎతుకుతున్నాం. రెక్లైనర్స్ వచ్చిన కొత్తలో హ్యూజ్గా ఉండేవి, అస్సలు నాకు నచ్చేవి కావన్నమాట. ఇలా కొంచెం నీట్గా ఉంటే నచ్చుతుంది. నచ్చింది సమయా? సమయాన్ని డెమాన్స్ట్రేట్ చేశాడు కదండి, చాలా బాగుంది, కంఫర్ట్ బాగుంది, హెడ్ రెస్ట్ బాగుంది, అంతా బాగున్నాయి అనమాట. దీనికి ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఇచ్చాడు, ఫోన్ కూడా ఛార్జ్ పెట్టుకోవచ్చు, దానికి కూడా యూఎస్బీస్ ఇచ్చాడు అనమాట. ఈ సోఫా అంతా బాగుంది, నాకు చైతన్యకి సమయానికి ముగ్గురికి నచ్చింది. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఇది 10 to 12 weeks అంటే డెలివరీ టైము, 3 months అంటున్నారు, చూద్దాం ఎన్నాళ్ళకి వస్తుందో. ఇది చాలా బాగుందండి, మన డైనింగ్ టేబుల్ ఉంది కదా ఎగ్జాక్ట్ అనమాట, దానికి పిల్లలా ఉందన్నమాట. తల్లి అయితే ఇది పిల్ల. సో ఇది తీసుకుందాం వద్దా అని ఆలోచించాం, తర్వాత ఇంకోటి ఫైనల్గా డిసైడ్ అయ్యాం. అది నా చాయిస్ అనమాట. ఎలా ఉందో చెప్పండి. నాకు ఎందుకు ఇది చాలా బాగా నచ్చింది అనమాట. మా టైల్స్కి మ్యాచ్ అవుతుంది, ఎందుకు చూడగానే బాగుంది, దాని లెగ్స్ కూడా బాగున్నాయి అనిపించాయి అనమాట. సో సెంటర్ టేబుల్ అయితే తీసుకున్నాం. ఫైనల్గా ఇంటి ఫర్నిచర్ పని అయితే అయిపోయిందండి. సోఫా అయిపోయింది, సెంటర్ టేబుల్ అయిపోయింది, మిర్రర్ అయిపోయింది, డైనింగ్ టేబుల్ ఆల్రెడీ వచ్చేసింది అనమాట. సో ఫైనల్గా 3 సంవత్సరాలకి ఇంటి ఫర్నిచర్ అయితే కొనగలిగాం. గార్డెన్ ఫర్నిచర్కి ఇంకో 2 years తీసుకుందాం, కంగారు ఏం లేదండి. మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు, అంత కంఫర్ట్గా ఉన్నప్పుడే తీసుకోవాలి. ఒకసారి ఓవర్వెల్మ్ చేసుకోకూడదని మేము తెలుసుకున్న లైఫ్ లెసన్ అనమాట. ఎందుకంటే మా పాతింటప్పుడు ఫస్ట్ ఇల్లు కదా, చాలా క్యూరియాసిటీ ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉండేదన్నమాట, అన్నీ ఒకేసారి కొనియాలని. అప్పుడు కొన్ని తప్పు చేసాం ఆ కంగారులో. సో ఆ తప్పు ఇప్పుడు చేయకూడదు, స్టేబుల్గా ఒకటి నెమ్మదిగా చేసుకోవాలి, రష్ అయిపోకూడదు అని అనుకున్నాం అనమాట. ఫర్నిచర్ షాపింగ్ అయితే అయిపోయింది కదండి. సమ్మర్ మ్యాంగోస్ ఉన్నాయి కదా, మంచి ట్రాపికల్ సాలెడ్ చూపిస్తాను, చాలా ఈజీగా ఉంటుంది, టేస్ట్ భలే ఉంటుంది. యాపిల్స్ తీసుకుంటున్నానండి, మన సాలెడ్లోకి మ్యాంగోస్తో పాటు యాపిల్ కూడా కావాలి. వీకెండ్ అంటే మా వీకెండ్ గ్రోసరీస్ కూడా తీసుకోలేదండి, అవి కూడా ఫ్రూట్స్ వెజ్జెస్ తీసుకుందాం. క్యారెట్స్, నేను టెండర్ బీన్స్ ఆల్వేస్ తీసుకుంటానండి, ఏ స్టిర్ ఫ్రైలోకైనా వస్తాయి, సమయానికైనా వండుతాను, ఎక్కువ బీన్స్ వాడతాను నేను. మీరు నా షాపింగ్ కార్ట్ చూస్తే ఇందులో ప్రాసెస్డ్ ఫుడ్ కానీ ప్యాకేజ్ ఫుడ్ కానీ ఏమీ ఉండవండి, అన్ని హోల్ ఫుడ్సే ఉంటాయి. నాకు బటర్ అయిపోయిందండి, బటర్ తీసుకుందాం. నాకు చైతన్యకి మంచి రిఫ్రెష్మెంట్ ఏదైనా ఉంది అంటే చక్కగా ప్రశాంతంగా షాపింగ్ చేసుకుంటాం. వారంలో 2-3 times అలా చేసుకుంటాం. ఫ్రెష్గా కూరగాయలు తెచ్చుకోవడం, అలా వెంటనే కుక్ చేసుకోవడం మాకు ఇష్టం. షాపింగ్ అయిపోయింది కదండి, ఇంటికి వెళ్ళి హ్యాపీగా మంచి సమ్మర్ డిలైట్ అనమాట సాలెడ్. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది చూడండి. ఇక్కడ ఎవరి షాపింగ్ వాళ్ళే చేసుకోవాలి, ఎవరి పెట్రోల్ వాళ్ళే కొట్టుకోవాలి, మనుషులు ఉండరండి. మనమే షాపింగ్ చేసుకొని పే చేసుకొని వెళ్ళిపోవడమే. షాపింగ్ నుంచి అయితే వచ్చేసామండి, బాగా ఆకలేస్తుంది, ఏదైనా హెల్దీగా క్రంచిగా తినాలని ఉంది. సమ్మర్లో మ్యాంగోస్తో మిల్క్ షేక్స్ తాగుతారు, మ్యాంగోస్ తింటాం, డెజర్ట్ చేస్తారు. ఎప్పుడైనా సాలెడ్ విన్నారా? చాలా బాగుంటుందండి. ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువ చేసుకుంటారనమాట సీజనల్ ఫ్రూట్స్తో. ఈరోజు నేను చూపిస్తాను రండి. ఈ సాలెడ్కి ఒక మీడియం సైజ్ ఆనియన్, కొంచెం కుకుంబర్, సాలెడ్ టమాటోస్, కొత్తిమీర, అలాగే క్యాప్సికమ్, అలాగే నిమ్మకాయ కూడా కావాలి. క్రంచీగా నట్స్ కావాలండి, ఇందులోకి మీ చాయిస్, మీ ఇష్టం. నేనైతే ఈరోజు పిస్తాస్, క్యాజూ నట్స్, అలాగే పంకిన్ సీడ్స్ తీసుకున్నాను, రోస్ట్ చేసినవి, ఓవర్ నైట్ సోక్ చేసిన చియా సీడ్స్. నేను మ్యాంగోస్ సాలెడ్లో వేయడానికి, అలాగే డ్రెస్సింగ్ చేయడానికి. డ్రెస్సింగ్కి ఏమో మల్లికా వెరైటీ వాడుతున్నానండి, బాగా ముగ్గింది. అలాగే మన సాలెడ్లోకేమో హిమాయత్ వాడుతున్నాను. ఈ మ్యాంగోస్ ఇవే వాడాలని ఏం లేదు, కోసుకొని తినేవి ఏవైనా వాడుకోవచ్చు, బాగా పండినవి. హిమపసంద్ నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇలా చూస్తే ఏంటి వైట్గా ఉంది, అమ్మో ముగ్గలేదేమో, పుల్లగా ఉంటుందేమో అని అనుకున్నాను. కానీ ఆ వెరైటీ అంత అనుకుంటా, చాలా టేస్టీగా ఉందండి. జనరల్గా అయితే మనం ఈ కలర్ ఉండాలనుకుంటాం కదా, కానీ ఇది వైట్గా ఉంది ఏంటి అని అనుకుంటాం కదా, ఇంకా తీయగా ఉంటుందండి. ఇలా మనం బైట్ సైజ్ పీసెస్లో కట్ చేసుకొని
మనం సాలెడ్ బౌల్లో వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ సాల్ట్, లెమన్, ఈ 1/2 చెక్క పిండేసుకోవాలండి. ఇది ఫామ్ ఫ్రెష్ హనీ అండి, ఇందులో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది ఒక 1/2 టీ స్పూన్, ఎక్కువ కాదు 1/2. చూడండి సాలెడ్ ఎంత కలర్ఫుల్గా ఎంత వైబ్రెంట్గా ఉందో. ఇలాంటి ఫుడ్ మన బాడీకి అవసరం. ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి. మామిడి పండు తింటే షుగర్ స్పైక్ అవుతుంది అనుకుంటే ఇలా సాలెడ్లో ఫైబర్లో కలుపుకొని చక్కగా నట్స్ వేస్తున్నాం, ఫ్యాట్ మొత్తం అన్ని కలుపుకొని హోల్సమ్ మీల్లా తింటే బాగుంటుంది. చూసారు కదండి మన సాలెడ్ డ్రెస్సింగ్ అయితే ఇలా వచ్చింది. దీన్ని స్టోర్ కూడా చేసుకోవచ్చు 2 days. మీరు చేసుకున్న సాలెడ్ డ్రెస్సింగ్ ఎంత కావాల్సిందో అంత వేసుకోవడమే. ఇలాంటి సాలెడ్స్ మీరు పార్టీస్ ఉంటాయి కదా ఈవినింగ్ టైమ్స్, అలాంటి పార్టీస్లో సర్వ్ చేయండి. మీ గెస్ట్లు అందరూ ఫిదా. ఒక 2-3 స్పూన్స్ చియా సీడ్స్ కూడా యాడ్ చేస్తున్నాను. నట్స్ అన్ని కొంచెం చిన్నగా ముక్కలు కట్ చేస్తే మీకు ప్రతి ముద్దకి క్రంచీ బిట్ వస్తుంది. సర్వ్ చేసే ముందు నట్స్ వేసుకుంటే క్రంచీగా బాగుంటాయి. బ్రహ్మాండమైన సాలెడ్. మీకు నచ్చినంత సాలెడ్ సర్వ్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయడమే. హ్యాపీగా ఈవినింగ్ వ్యూ చూసుకుంటూ సాలెడ్ ఎంజాయ్ చేద్దాం. అద్భుత. ఇందులో అన్నీ ఉన్నాయండి, ఫ్యాట్, ఫైబర్, చక్కగా హెల్తీ, నోటికి రుచిగా. ఇంతకనే ఏం కావాలి చెప్పండి మనకి. మీరు కూడా చేసుకోండి, ఎలా ఉందో చెప్పండి నాకు. హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నానండి. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ కలుద్దాం. బాయ్.